ఆపదలో ప్రాణస్నేహితులే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. కానీ ఆ సాదాసీదా ఆఫీస్ బాయ్ రమేష్ ప్రాణాలను ఎలా కాపాడాడో ఈ వీడియోలో చూడండి. ఒక ఊరిలో కిరణ్ అనే యువకుడుండేవాడు. అతనికి ఎప్పుడు ఏ అవసరమొచ్చినా పక్కనే ఉంటూ పార్టీలు చేసుకునే నలుగురు స్నేహితులుండేవారు. ఒకరోజు కిరణ్కు తీవ్రమైన ప్రమాదం జరిగి హాస్పిటల్లో చేరాడు. అత్యవసరంగా ₹1,00,000 కావాల్సొచ్చింది. ఫోన్ తీసి ఆ నలుగురు స్నేహితులకు వరుసగా ఫోన్ చేశాడు. కాని ఒకడు ఊళ్ళో లేను అన్నాడు. ఇంకొకడు ఇంట్లో ప్రాబ్లమని ఫోన్ పెట్టేశాడు. అందరూ మొహం చాటేశారు. నిరాశతో బెడ్పై ఏడుస్తున్న కిరణ్ దగ్గరకు రమేష్ అనే వ్యక్తి వచ్చాడు. రమేష్ ఎవరో కాదు, కిరణ్ ఆఫీస్లో రోజూ చిన్నచూపు చూసే ఒక సాదాసీదా ప్యూన్. రమేష్ ₹1,00,000 కౌంటర్లో కట్టి రిసిప్ట్ కిరణ్ చేతిలో పెట్టాడు. కిరణ్ ఆశ్చర్యంగా, నన్ను ప్రాణంగా చూసుకునేవాళ్లే రాలేదు, నువ్వెందుకొచ్చావు అని అడిగాడు. రమేష్ చేతులు జోడించి, సార్, మీతో తిరిగిన వాళ్ళు మీ డబ్బును ప్రేమించారు. కాని ఒకసారి నేను కష్టంలో ఉంటే మీరు చేసిన చిన్న సాయం నా ప్రాణం నిలబెట్టింది. ఆ కృతజ్ఞతతో వచ్చాను అన్నాడు. నీతి, నీతో నవ్వేవారు కాదు, నీకోసం కన్నీరు కార్చేవారి నిజమైన మనుషులు. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.